గురించి చూసినప్పుడు ఆదాము గురించి మనం ఆదాము అనే పదము సుమారుగా ఆ పేరు 30 పర్యాయములు కనపడతామంట. ఆదాము పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో. సరే, మనం ఇప్పుడు రెండో భాగం ఏంటంటే ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన మనకు గ్రీకు భాషలో ప్రార్థన అనేది ప్రసూకే అని పిలువబడుతుంది. ప్రసూకే మనకు తెలిసిన పదం ఇంగ్లీష్లో ప్రేయర్, తెలుగులో ప్రార్థన. ఈ ప్రసూకే అనేది గ్రీకు పదం. ఈ ప్రసూక్ అనే గ్రీకు పదం మనకేం చూస్తుంటే సృష్టికర్త అయిన దేవునితో సృష్టించబడిన మానవుడు మాట్లాడడం. అంటే దేవునితోటి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన అంటే మాట్లాడడం, దేవునితో మనం మాట్లాడడం. సృష్టించబడిన మనము సృష్టికర్తతో మాట్లాడడం ప్రసూకే గ్రీకులో. ఇది మనం ఇక ప్రార్థనకు మనం చూస్తున్నాం. అలాగనే హిబ్రూ పదంగా చూస్తే తెఫిల్లా అని వస్తుంది. హీబ్రూ పదంలో తెఫిల్లా అనే పదము ప్రార్థనకు తెఫిల్ అని పిలువబడుతుంది. అది ఈ పదం మనకేం చూపిస్తుంది అంటే దేవునికి ప్రార్థించటం, మనకు దేశంలో వేడుకోవటం, ఆరాధనతో దేవునితో సంభాషించటం. వేడుకోవటం, దేవుని దగ్గర ప్రార్థించటం, ఆరాధనతో దేవుని దగ్గర సంభాషించటము అనేది హిబ్రూ పదంగా తెఫిలా. ప్రసూకే సృష్టించబడము, సృష్టికర్త అయిన దేవునితో మనము మాట్లాడటం, దేవుని యొక్క వేడుకోవడం, ఇవన్నీ మనం చూపిస్తా ఉన్నాయి. మంచిది, మనము ఈ యొక్క అనుభవంలోకి వచ్చినాం. ప్రార్థన అంటే ఇప్పుడు మనం సృష్టికర్త అయిన దేవునితో మనం మాట్లాడడం, ప్రభువుతో మనం వేడుకోవటం, ఆరాధనతో దేవునితో సంభాషించటం, దేవునితో మనం మాట్లాడడం. ప్రార్థన అనేది దేవునితో మానవుడు మాట్లాడు. అందుకే ప్రార్థన అనేది ఒక ఎలాంటిదంటే ఒక వారధి లాంటి, దేవుణ్ణి మనిషిని కలిపే వారధి. మన ఆనకట్టలు బ్రిడ్జీలు ఉంటాయి కదా, ఈ ఒడ్డు అవతల ఒడ్డు కలిపడం, అట్లనే ఒక వారధి లాంటిది ప్రార్థన. అందుకే ఒక భక్తునికి భగవంతునికి అనుసంధానం అంటే కలిపేదిగా ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చూద్దాం, కొద్ది మాటలు మనం చూసి మనం ప్రభువుని బట్టి ఇప్పుడు వాక్యం ఆదివారంగా నేను ఎక్కువ సమయం వాక్యం వింటున్నాం, అదే సమయం ప్రార్థన మనం కలిగి ఉంటాం కనుక కొద్ది మాటలు చూద్దాం. చూడండి, నెంబర్ 1, మొట్టమొదటిగా ఈ ప్రార్థనలో రోమా 8:6లో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మరి ఏం చెప్తున్నంటే, మనము యుక్తముగా అటువలే మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడు. ఏలనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అపోస్తలుడు పౌలు గారితో సహాయం అంటే యుక్తముగా సరైన రీతిగా రైట్ గా మనం సరైన విధానం, కరెక్ట్ విధానంలో అంటే దేవుడికి తగినట్టుగా సరైన విధానం మనం ప్రార్థన చేయటం మనకు తెలియదని పౌలు గారు అంటున్నాడు. అయితే మనకు ఎలాగ ప్రార్థన చేయడం మనకు, అయితే ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యముగా అనే మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఆత్మ అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ప్రార్థన చేస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. అందుకే మనం ఆత్మతో కూడా ప్రార్థన, ఆరాధనే కాదు, ఆత్మతో ప్రార్థన కూడా. అందుకే పౌలు అపోస్తలుడు నేను మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మతో ఏకీభవించి, లీలమైపోయి ఆత్మలో ఏకీభవించి మనము ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, అందుకే భక్తులు ఒకసారి ఆయన ఆత్మతో ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను, దేవుని స్వరాన్ని విన్నాడు. అంటే దేవుని స్వరం వినటం, దేవుని ప్రత్యక్షతలు, దేవుని దర్శనము, దేవుని వాక్కు, ఇలాగ మనం దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఆయన సమాధానము, ఆయన మన హృదయంలో కలిసే శాంతిని, సమాధానము, ఇలాగ మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈ ప్రార్థన ఎలా చేయాలని 5 సంగతులు క్లుప్తంగా మనం చూస్తే, మొట్టమొదటి సంగతి చదవండి. మొదటిదిగా అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక చూద్దాం. చదవండి, ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇలాగా దేని గురించి చింతింపకుడు గాని, ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ, చింతపడకుడు గాని విజ్ఞాపనల చేత అంటే ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు లేదా మనవులు లేదా ప్రార్థన, వేడుకోవటం, బ్రతిమలాడడం, మొరపెట్టడం, గోజాడడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో పర్యాయపదాలు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందుకే కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు కదా, మనం అధికారులకు విన్నపం చేస్తూ ఉంటాం.
ఓకే, మంచి స్థితి. ఇంకా మన పరలోక అధికారి, గొప్ప అధికారి కాబట్టి మన దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే పౌలు గారు అన్నారు కనుక మన విన్నపములు ఎలా తెలియజేయాలా? కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి. అంటే దేవునికి మనం థ్యాంక్స్ చెబుతూ, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేయడం. అందుకే ఒకసారి ఒక ప్రాంతంలో దేవుని దాసులే వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏంటా మీటింగ్ అంటే కృతజ్ఞత కూడిక. ఏంటా కృతజ్ఞత కూడిక అంటే అలా పాప 10th ఎగ్జామ్స్, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయలే, ముందుగానే కృతజ్ఞతతో కూడి పెట్టారు దేవుని దాసులు స్థానిక సంఘాన్ని. అప్పుడు మేము కూడా వెళ్ళాం పిలిస్తే. అక్కడ ఆ ఏర్పాటు చేసిన దేవుని దాసులు ఆ మీటింగ్ ఏంటి సందర్భం అంటే పాప 10th ఎగ్జామ్ రాయబోతుంది, ముందుగానే కృతజ్ఞత కూడిక అన్నారు. అక్కడ దేవుని సంకల్పంలో అలాగా ముందుగా దేవుని కృపను బట్టి అలాగా కృతజ్ఞత కలిగి ప్రార్థించి దేవుని స్తుతించి చేస్తే ప్రభు సంకల్ప ఆయన చిత్తంలో 10కు 10 పాయింట్స్ అట్లాగా వచ్చేస్తారు. సరే అంటే చూడండి, అంటే ఆ దాసుడు తలంపు ఉద్దేశం ఏంటంటే దేవునికి కృతజ్ఞతగా ముందుగానే అదే ఇక్కడ కూడా పౌలు పోస్తున్నాడు. కృతజ్ఞతతో మనం అంటే దేవుడు గతంలో మనం చేశాడు కదా, చేశాడు చేయడు. ఇంకొక దానికి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, బాబో పాప ఉంటారు. వాళ్ళు ఏమంటే పలానా డాడీ పలానా తీసుకురా షాప్కి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి, షాప్కి వెళ్ళి స్వీట్స్ లేకపోతే ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన తెమ్మంటారు కదా, అప్పుడప్పుడు తెమ్మంటారు పిల్లలు. తీసుకురమ్మని చెప్పంటే ఒక డాడీ తేడాకి ఇష్టం లేకపోయినా ముందుగానే చెప్తున్నాడు, డాడీ నువ్వు తీసుకొస్తున్నావు నీకు థ్యాంక్స్ అని చెప్తున్నాడు. అంటే త్యాగతల్లికి ముందే థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్స్ నీకు తీసుకొస్తా అంటే త్యాగతల్లికే ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాడు. అలాగే కృతజ్ఞతతో అడుగుతున్నాడు తెమ్మని. అట్లాగే మనము కృతజ్ఞతతో దేవునికి, ఎందుకంటే దావీదు అనుభవం అలాంటిది, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. అందుకే దావీదుకి వెంటనే అనేక కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. సౌలుకి కొన్నే చేయబడ్డాయి కానీ దావీదుకి జీవితకాలం అంతా చేయబడుతూ వచ్చాడు దావీదు జీవితంలో. కనుక దేవుని కార్యాలు అలాగా కృతజ్ఞతతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రార్థన చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండవ సంగతి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 తిమోతి 2:22. 1 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎలాగ ప్రార్థన చేయాలి ఇక్కడ రాబడింది. పౌలు తిమోతికి పత్రిక రాస్తారు కదా, 2వ అధ్యాయం 22వ వచనం. 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక కదా, 2వ పత్రిక 2వ పత్రిక 2:22. నువ్వు ఎవరు వచ్చిన పారిపోమో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును అంటాడు. అంటే ఇక్కడ పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, అంటే ఇక్కడ రెండోది ఎలా ప్రార్థన చేయాలి? పవిత్రమైన హృదయంతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ఫుల్ గా, కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. నెంబర్ 2, రెండవది మనం చూస్తే హోలీ హార్ట్ లేదా పరిశుద్ధ హృదయం, పవిత్రమైన హృదయం. కనుక మనం పవిత్రమైన హృదయం, ప్యూరిఫై హార్ట్, ఇంగ్లీష్ లో ప్యూరిఫై అంటే పవిత్ర హృదయం. కనుక మనం రెండోది పవిత్ర హృదయంతో మనం ప్రార్థన చేయాలి. అందుకే మొట్టమొదటి ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థన ఏం చేస్తున్నాం? మనం పవిత్రపరుస్తున్నాం ఆయన రక్తం చేత, ఆయన మనం క్షమించి. కనుక మనం కడగబడుతున్నాం. ఇప్పుడు కడగబడి రెండవది పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధ హృదయం లేదా పవిత్ర హృదయం, రెండు ఒకటే. కనుక మనం ఇప్పుడు రెండవది పరిశుద్ధమైన హృదయంతో మనం ప్రార్థన చేయటం. అందుకే మనకు ప్రార్థనలో ముందుగా దేవుని మనం అడగక మనకు ముందుండే పరిస్థితి ఏంటంటే ప్రైజ్ ఒకటి, నెంబర్ 2 కన్ఫెషన్, క్షమాపణ, వేడుకోవడం, పశ్చాత్తాపడం, కన్ఫెషన్ ప్రేయర్, పశ్చాత్తాప ప్రార్థన. అదే ఈ యొక్క పశ్చాత్తాప ప్రార్థన మనకి ఏం చేస్తుంది? మనల్ని క్షమించి పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు మనము పరిశుద్ధతలో తీసుకురాబడుతుంది. కనుక పరిశుద్ధ హృదయం కలిగి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, అంటే రెండవది మనం పవిత్ర హృదయంతో ప్రభువునకు ప్రార్థన చేయవారితో, అంటే ప్రార్థించే వారితోటి కదా ఇది అనుభవం. ఇప్పుడు మనం ప్రార్థించే వారితోటి మనం అక్కడ దేవుని దాసులు, దేవుని బిడ్డలు, ప్రార్థించే దేవుని బిడ్డలుగా. కనుక 2 లేక 3 కూడి ఉన్న వారి మధ్య ఉంటారు. అంటే ఒక 2 అక్కడ ప్రార్థన కూడుకున్నారు, 2 వ్యక్తులు. లేదా అపోస్తలుల 12వ అధ్యాయంలో కొద్దిమంది వారు ఆ ఇంట్లో రాత్రి, అది కూడా ఆల్ నైట్ ప్రేయర్. అక్కడ ఎవరింట్లో అది ఆల్ నైట్ ప్రేయర్? అపోస్తలుల 12వ అధ్యాయం. అవి ఎవరింటంట? మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో. అపోస్తలుల 12వ అధ్యాయం మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో నైట్ ప్రేయర్ జరుగుతారు. ఆయనకు మరొక పేరు జాన్ యోహాన్ లేదా మార్కును యోహాన్.
అంటే చూడండి, అక్కడ ఆ ఇంటిలో వారు కొంతమంది కూడుకొని ప్రార్థిస్తారు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఈ రాత్రి అంతా ప్రార్థించే వారితో మనం కూడుకోవటం ఏం తెలుసా? అందుకే ప్రార్థించే వారితో పవిత్ర హృదయలే. మనం ఇందాక ఒప్పుకోలు ప్రార్థన మనం ఏం చేసిందంటే వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సాధనాలు ఉన్నాయి. మనం పవిత్రపరిచే సాధనాలు బైబిల్లో నెంబర్ 1 గాడ్స్ వర్డ్. అందుకే ప్రభాట మీరు ఇప్పుడు చెప్పిన మాటను బట్టి పవిత్రులై ఉన్నారు అంటే ఆయన మాట మనం పవిత్రంగా చేస్తాం. ఒకటి వాక్యం 119 కీర్తన కూడా రాబడింది. అక్కడ ఏముందంటే నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాని అంటే వాక్యం మనం పవిత్రపరుస్తుంది. రెండవది ప్రార్థన ద్వారా మనం పవిత్రపరచబడతాం. ఒప్పుకొని ప్రార్థన చేశాడు దేవుని మందిరంకి వెళ్ళి. అప్పుడు ప్రభు ఏం చేశాడు? నీతిమంతుడిగా చేయబడి అంటే ప్రార్థనను పరిశుద్ధులుగా చేస్తుంది. తర్వాత ఇంకొక సాధనం ఉంది, ఏంటంటే ఆత్మ మిమ్మల్ని ఇప్పుడు పవిత్రపరచడం వల్ల. అంటే ఆత్మ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన పేరే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరిచే సాధనం పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసి. ఆ తర్వాత క్రీస్తు రక్తం కూడా మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరచడం. అంటే పరిశుద్ధపరిచే సాధనాలు ఇవి. కాబట్టి ఇప్పుడు మనం పవిత్ర హృదయమై ప్రార్థించు వారితో కూడా కదా, ఎవరైతే పవిత్ర అంటే పవిత్రతో ప్రార్థన చేస్తున్నాం, మన దేవుడు పవిత్రుడు, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ప్రార్థించే సమూహంలో ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువుతో పరిశుద్ధుడితో ఉంటున్నాం, పరిశుద్ధమైన దేవుని బిడ్డలతో మనం ప్రార్థన చేస్తాం. ఈ అనుభవం చాలా గొప్పది. కనుక మనం చాలా మందికి అనుభవాలు ఉండవు. రక్షణ చాలా మంది లోకంలో చూస్తాం కదా, పరిశుద్ధ దేవునితో సంబంధం ఉండదు, లేదా పరిశుద్ధులైన దేవుని ప్రజలతో సంబంధం ఉండదు కదా. ఇక్కడ మనం మొట్టమొదటి పరిశుద్ధ దేవునితో ప్రార్థించే పరిశుద్ధులతో సహవాసం. అందుకే కదా పరిశుద్ధులతో మన సహవాసం. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క ప్రార్థనలో రెండోదిగా మనం పవిత్రమైన ప్రార్థన చేస్తున్నామంటే ఎంత గొప్ప అద్భుతమైన విషయం. కొన్నిసార్లు మనం చూస్తే దేవుని మందిరంలో వాక్యం రాబడింది కదా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వాళ్ళారా. హన్నా చూస్తే అన్న ప్రవక్త ఏం చేస్తుందంట, రేయంబగళ్ళు ఉపవాస ప్రార్థనతో దేవాలయం విడవక రేయంబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తారు. రేయంబగళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే, మనం లోకంలో ప్రపంచంలో చాలా చోట్ల, మన నార్త్ ఇండియా కావచ్చు, వేరే దేశాల్లో ముస్లిం కంట్రీస్లో కూడా చాలా చోట్ల ఏముంది కదా, వాళ్ళు రివైవల్గా అనేక మార్పు చెంది ప్రభువుని అంగీకరించి రాత్రి టైంలో 12 దాటిన తర్వాత వాళ్ళు సీక్రెట్గా వాళ్ళు ప్రార్థన చేస్తారు చాలా చోట్ల. వీళ్ళు ఏమంటారంటే రహస్య క్రైస్తవులు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం అరబ్ కంట్రీస్లో ప్రార్థన చేయలేరు. హస్బెండ్స్ ముస్లిమ్స్ కదా, వాళ్ళు ముస్లిమ్స్, వైఫ్ కూడా. అంటే ముస్లిమ్స్ ప్రార్థన చేయలేరు, ఒప్పుకోరు ఎవరో కానీ. కొంత మార్పు అక్కడక్కడ మార్పు చెందారనుకోండి దేవుని ఏర్పాటులో. చాలా చోట్ల ముస్లిమ్స్ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు వ్యతిరేకం. మన నార్త్ ఇండియాలో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హిందూస్గా ప్రభువుని చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడక్కడ దేవుని కృపను బట్టి ఏంటంటే చాలా మంది మార్పు చెంది కొన్ని సందర్భాలు అంటారు, బాగా సాక్ష్యం చెప్పింది ముస్లిమ్స్ కుటుంబం, భర్త భయంకర వ్యక్తి భయపడి బాత్రూంలోనే ప్రార్థన చేసిందంట. స్నానానికని వెళ్ళేసి ప్రేయర్ చేసేది. చూడు అట్లాగే ఇప్పుడు రాత్రుల టైంలో చాలా మంది 12 తర్వాత రాత్రులు చాలా మంది స్త్రీలు కానీ చాలా మంది రహస్యంగా ఇప్పుడు రాత్రి టైంలో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆటంకాలు బట్టి, భర్తలో లేదా పరిస్థితులను బట్టి. చూడండి ఇక్కడ మనం అందుకే ప్రార్థించే వారితో దేవునితో సహవాసం ఎంత గొప్ప ఆధిక్యతది. ప్రభువుతో సంభాషించడం, ప్రభువుతో మాట్లాడడము. రాత్రి టైంలో ప్రభువుతో ఏకాంతంగా యాకోబు రాత్రి ప్రార్థన చేశారు. అపోస్తలుల 12వ అధ్యాయంలో అక్కడ సంఘం రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుని బిడ్డలు దైవజన్ భక్త్ సింగ్ గారు కూడా ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థనలు ఎక్కువ గడుపుతాడు, రాత్రులు ఎక్కువ ప్రార్థన. ఆయన చూసే డిజిఎస్ దినకరం గారు చెన్నై జీసస్ కాల్స్, ఆయన రాత్రి ట్రైన్లో వెళ్తూ ఉంటే రాత్రంతా ప్రార్థనలో మోకాల మీద చూస్తే డిజిఎస్ దినకర్ గారు చూసి ఏంటి అయ్యాను అని చెప్పేసి ఆయన ద్వారా ఒక ఉద్యోగం పొంది ఆయన మార్పు తెచ్చుకుని ఆయన ప్రార్థన చేయటం ఆరంభించాడు. అంటే దీనికి పురుకుల మూల ఎవరు సార్? భక్త్ సింగ్ గారు, డిజిఎస్ దినకర్ గారు చెన్నై జీసస్ కాల్స్ అని ఆయన సాక్షి చెప్పవచ్చు. అంటే చూడండి, అంటే అట్లాగా ప్రార్థించే వారితో, అంటే ప్రార్థించేవారు దేవుని దగ్గర పరిశుద్ధులు అవుతున్నారు, పవిత్రులు అవుతున్నారు. వారితో మనం ప్రార్థన చేస్తున్నాం. దేవునితో పవిత్రులతో మన సహవాస సంబంధము ఎంత గొప్ప ఆధిక్యత అనేది. కనుక మనం ఎంత మేలు పొందుతాం, ఎంత ఉజ్జీవం పడతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య ఒక విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా ఏం చేస్తుందంటే ప్రార్థన చేసుకోగలిగాం. ప్రజెంట్ పంజాబ్ రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఒక రివైవల్ ఉద్యమం వచ్చేసిందని మరి వార్తలు వస్తాయి. ఏంటి ఆ ఉద్యమం అంటే,
అక్కడ ఈ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉన్నతమైన వ్యక్తులు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, పంజాబ్లో ఉద్యమం వస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు ఐఏఎస్లు ఆఫీసులు అంతా ఈ వ్యక్తులంతా ఎవరంటే వీళ్ళు హిందువులు, ప్రభువుని ఎరగన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, పంజాబ్లో ఉద్యమం రావడం అంటే చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, చాలా మంది. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, మత్తు గంజాయి మత్తు పదార్థాలనే అవి మనకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రాట్లా, ఎంత కొట్టినా సరసాలు జైలు వేసినా మార్పు రాట్లా. కానీ ఒక అద్భుత దేవుడు కార్యం చేస్తాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఈ యొక్క మత్తు పదార్థాలతో చిక్కిన వాళ్ళ పిల్లల్ని పోలీసు వారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇదిగో ఈసారి చిక్కితే మీ కుమారులు తల్లిదండ్రులకు వార్నింగ్ ఇస్తున్నారు, ఈసారి మీ పిల్లలు చిక్కితే మాత్రము వాళ్ళకి బెయిల్ లేకుండా నాన్ బెయిల్గా వాళ్ళకి అవసరమైతే ఎడారులు వేరే అంటే మనకు కొన్ని ఉంటాయి జైల్స్, రాజమండ్రి సెంట్రల్ జైలు కాకుండా ఇంకా దానికి మించిందంటే అండమాన్ దీవులు ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి, అలాంటి జైల్లో పడేస్తాం బెయిల్ రాకుండా హెచ్చరిస్తుంటే, అప్పుడు తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటా ఒక ప్రాంతంలో దేవుని దాసుల మందిరానికి వెళ్తా ఉండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటే మత్తు పదార్థాలతో వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం వినే ప్రార్థనలో ఉండి ఆ రాత్రులు ప్రార్థనలో ఉండి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఆ మత్తు పానీయాల నుంచి ఆ వ్యసనానికి విడుదల పొందుతున్నారంట. విడుదల పొంది మరుసటి రోజు నుంచి ఆ మత్తు పానీయాల జోలికి పోకుండా ఆ కుమారుల్లో ఆ బిడ్డలో మార్పు వచ్చేస్తుందంట. ఆ మార్పు వచ్చేసి ఆ మార్పు రావడం తల్లిదండ్రులు పిల్లల కోసం తల్లిదండ్రులు మందిరే కాదు, వాస్తవం అయింది. ఈ కుమారుల్లో బిడ్డలు ఎప్పుడైతే మార్పు వస్తుందో తల్లిదండ్రులు కూడా మందిరే కాదు. అట్లాగా చాలా మంది పంజాబ్ రాష్ట్రాల మందిరానికి వెళ్తూ ఈ మత్తు పానీయాల నుంచి విడుదల పొందుతున్నారంట. అక్కడున్న దేవుని దాసులు కానీ సంఘం కానీ భారంతో ప్రార్థన చేస్తుంది. అక్కడ దేవుడు అద్భుత ఉద్యమం ఇస్తున్నాడు. చూడండి, అంటే ప్రార్థన చూడండి ఎంతమంది వ్యక్తుల్లో ప్రభావితం చేస్తుందో, ఎంత జీవితాలు మారుస్తుందో. ప్రభుత్వాలు, పోలీసులు ఎవరు మార్చలేనివి పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తున్నాడు. ప్రార్థన మారుస్తుంది. ప్రార్థన అందుకే కదా, ప్రేయర్ కెన్ చేంజింగ్ ఎవ్రీథింగ్. ప్రేయర్ కెన్ చేంజింగ్ ఆ యొక్క పరిస్థితులు, థింగ్స్, ఆ పరిస్థితులు కూడా మార్చేస్తాయి. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మార్చేస్తుంది. అందుకే ప్రార్థన వల్లనే సాధ్యం అంటాడు. కనుక దేవుని బిడ్డలంగా ప్రార్థన అనేది రెండవది ఈ గొప్పను పవిత్ర ప్రార్థించే వారితో మనం కలిసి ఉంటాం, ప్రార్థించే వారి సహవాసం. కనుక రెండోది. మూడో మాట చూద్దాం. చూడండి, మాట ప్రార్థనకు వెళ్దాం. మూడోది పరిశుద్ధ ఎలా ప్రార్థన చేయాలంటే, మూడోదిగా రండి దేవుని వాక్యం మొదటి పేతురు 4:7. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4:7. మొదటి పేతురు 4వ అధ్యాయం చదవండి, 7వ వచనం. మనం ప్రార్థనకు వెళ్దాం త్వరగా. అన్నిటి అంతా సమీపించినది స్వస్థ బుద్ధి గలవారే చాలు. ఇక్కడ నెంబర్ 3 మూడోది చూస్తే అన్నిటి అంతా ఏమైందంట, సమీపించింది. అయితే ఎట్లా ప్రార్థన చేయాలి మీరు? స్వస్థ బుద్ధి గలవారే. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి ఏం కావాలి? స్వస్థత కావాలి. మన శరీరానికి స్వస్థత కావాలి, ఆత్మకు స్వస్థత కావాలి, మన బుద్ధికి కూడా స్వస్థత కావాలి. దీన్ని స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. వివరణ భాషలో మనం చూస్తే, వివరణ భాషలో స్వస్థ బుద్ధి అంటే వివరణ అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన బుద్ధి. స్వస్థ అంటేనే మనకు ఆరోగ్యకరమైన బుద్ధి. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన బుద్ధితో మనం స్వస్థత బుద్ధితో మనం ప్రార్థన చేయాలి. ప్రభువే మన బుద్ధిని స్వస్థపరుస్తాడు. సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి బైబిల్లో కదా. ఇలాంటి బుద్ధి ఉన్నది మనం, అంటే మంచి విషయాలు ఉన్నాయి కనుక సుబుద్ధి, మంచి బుద్ధి, స్వస్థతా బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి కదా. ఇలాంటి అనుభవంలోనికి కనుక మనం చూస్తే ఇది మూడోది. మనం ముందుకెళ్దాం. 4వ మాట చూద్దాం, ఇవన్నీ వివరించకుండా. మెయిన్ 4 వచ్చేయండి. మత్తయి సువార్త 26:41. ఎందుకు ప్రార్థన చేయాలా, ఆ ప్రార్థన వల్ల ఫలితం ఏంటి చదవండి. ఇప్పుడు 26వ అధ్యాయం 41వ వచనం, 4వ సంగతి. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. నెంబర్ 4 అంటే ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంట? వాచ్ అండ్ ప్రే. మెలకుగా ఉండి ప్రార్థించాలి. అంటే మెలకుగా ఉండి ప్రార్థించుట. కనుక మనం మెలకుతో కూడిన ప్రార్థన. ఎందుకు? అక్కడ రాబడింది, యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు. శోధన కింద ఫుట్నోట్లో ఉంటుంది, శ్రమ అని ఉంటుంది. అంటే శ్రమల్లో, అంటే మనం శ్రమల్లో ప్రవేశించకుండా ఉండాలంటే, శ్రమలు పొందకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ముందు చెప్పండి? ప్రార్థన చేయాలి. శ్రమ అంటే ప్రార్థన ఏం చేస్తుంది? శ్రమలు రాకుండా చేస్తుంది. ఒకవేళ శ్రమల్లో ఉన్నామా ఆల్రెడీ, ఆ శ్రమల్లో నుంచి మనకు విడుదల ఇస్తుంది. ఆ శ్రమల్లో నుంచి తప్పించబడదు. ఎంతో మంది కదా భక్తులు, వారి ప్రార్థనలో ఎంత యోన గ్రంథంలో ఆయన శ్రమలో ఉండి ప్రార్థన చేశాడు, మత్స్యపు కడుపులో ప్రార్థన. అప్పుడు ఏం చేసిన ప్రార్థన బట్టి దేవుడు విడిపించాడు. అంతకుముందు ప్రార్థన చేయలే.
కానీ శ్రమ వచ్చింది, తుఫాన్ వచ్చింది, మత్స్యము కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 దినాలు ఉన్నాడు. అక్కడుండి ప్రార్థన చేస్తే ఆ మత్స్యము కడుపులోంచి విడుదల దొరికింది. అంటే ఒకటి, మనకు ప్రార్థన శ్రమ రాకుండా చేస్తుంది. ఒకవేళ శ్రమల్లో ఉన్నామా, ఆ శ్రమల నుంచి మనల్ని విడిపిస్తుంది. అందుకే యేసుప్రభు చెప్పిన మాట స్వయంగా శిష్యులతో, అందుకే మీరు శ్రమల్లో ప్రవేశించకుండా ఉండాలంటే, లేదా మీరున్న శ్రమల్లోంచి విడుదల పొందాలంటే ప్రార్థన. ఎంతోమంది భక్తులు చెబుతారు కదా, ఎంతమంది సాక్ష్యం ఇస్తారు, వాళ్ళు ఎంత భయంకర శ్రమల్లో ఉంటారు, దుఃఖంలో ఉంటారు, కన్నీటిలో ఉంటారు, కొన్ని సందర్భాల్లో వేదనలో ఉంటారు, కొన్ని సందర్భాల్లో భయంకర వ్యాధులు, ఇబ్బందుల్లో ఉంటారు కదా. వాటన్నిట్లో ఆ శ్రమల్లోంచి ఏంటంటే చివరికి కదా వాళ్ళకి కలిగినదంటే ఆ విడుదల కలిగింది. ఎలాగంటే ప్రార్థన ద్వారా శ్రమల్లో సహాయం కలిగింది, దేవుని కార్యాలు పొందుకున్నారు. అంటే దానికి మూలము ప్రార్థన. ప్రార్థన అది చివరి మాట చూడండి. ఐదవదిగా మనం చూస్తాం 1 సమూయేలు 1:10. ఈ మాట అందరం కలిసి చదువుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. 1 సమూయేలు 1:10. 1 సమూయేలు 1:10 మనందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ మాటగా ఇక్కడ ఒక ప్రార్థన సందర్భం, ఎలా ప్రార్థించారు, ఎవరు ప్రార్థించారు, ఆ ప్రార్థన ద్వారా కలిగిన ప్రతిఫలం. 1:10 అందరం కలిసి చదువుదాం. చదవండి. 1:10 చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా చాలు. 11వ ఉంటది, మనకు తెలిసిందని చూస్తాం. అంటే ఇక్కడ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంట? హన్నా. హన్నా అంటే అర్థము దేవుని కృప. హన్నా అంటే దేవుని కృప. ఇంగ్లీష్లో ఏంటంట? ఇంగ్లీష్లో ఏంటమ్మా? ఏమొస్తుంది ఏమొస్తుంది ఇంగ్లీష్లో? హేనానా అమ్మా? హేనా కదా కదమ్మా? అది కాదు కదా. ఏమొస్తుంది ఇంగ్లీష్లో అమ్మా? హన్ననే వస్తుంది కదా. హేనా అనేది నీకు దానికి దేంట్లో వస్తుంది? వేరే పదంలో వస్తుంది కదా. హన్న. తెలుగులో మనం చూస్తే కృప. ఆ పదానికి అర్థం ఏంటంటే కృప. హన్న అంటే అర్థము కృప. ఇప్పుడు మనం చూస్తే సరే, ఈ అన్న అనే ఈమె స్త్రీ గురిస్తే దేవుని కృప పొందుకుంది. ఇప్పుడు ఈమె ఎలా ప్రార్థన చేసింది? ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తుంట? దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన. అంటే ఇప్పుడు దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసింది. అంటే దుఃఖము, ఆ హృదయంలో భారము, అంతేకాదు కన్నీళ్ళు విడుస్తుంది, మరి దుఃఖముతో ప్రార్థన చేస్తుంది. అయితే ఈ ప్రార్థనలో ఒక విషయం ఉండదా ఏంటంటే, అంతకుముందు ఎన్నో సంవత్సరాలు మరి ప్రార్థన చేసి ఉండవచ్చు, కానీ దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ప్రార్థన చేసింది. అక్కడ షిలోహులో దేవుని పరిచర్య చేయడం కొరత అయిపోయింది. వృద్ధుడైపోయాడు ఏలికి 2 కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళు హోప్రిపిన సరైన విధానం లేదు. అయితే ఇక్కడ ఆ దేవుని పరిచర్య చేసే వాళ్ళు కావాలని అక్కర గుర్తించి భారముతో తన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అందుకే అలాంటి ఆ అనుభవం అంటే మన జీవితంలో దేవుడు మన అక్కర్లు తెచ్చారు, మనకు సహాయం చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని ఉద్దేశం మనం ఎరగాలి. అప్పుడు ఆయన మన ఉద్దేశం నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశం ఎరిగి అక్కడ పరిచర్య జరగాలి, దేవుని పని జరగాలని తన కుమారుని ప్రభా నువ్వు నా కుమారుని ఇస్తా, కుమారుని నీ సేవకి ఇస్తాను. అలాగే దేవుని అక్కర ఎరిగిన అనుభవంతో అన్న ప్రార్థన చేసింది, దుఃఖాక్రాంతరాలుగా ప్రార్థన చేసింది. దాని ఫలితమే దేవుడు అద్భుతంగా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. దేవుడు కార్యాలు చేస్తూ ఆమె జీవితంలో ఆ కార్యాలు బట్టి 2వ అధ్యాయంలో ఆ కార్యాలు వర్ణిస్తూ దేవుని స్తుతిస్తూ కీర్తన రాసింది, కీర్తన పాడింది అన్న మనం 2వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు 5 సందర్భాలు. నెంబర్ 1 మొట్టమొదటిది మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి, విన్నపాలు చేయాలి, ప్రార్థన. నెంబర్ 2 రెండోది పవిత్ర హృదయులై మనం దేవునికి ప్రార్థించే వారితో ప్రార్థన. 3వది స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థించాలి. నెంబర్ 4 4వది మెలకుగా ఉండి ప్రార్థన, ఆత్మీయంగా మన మెలకువ జీవితం దేవుని సన్నిధిలో ప్రార్థనలో. 5వది దుఃఖాక్రాంతం, దేవుని ఉద్దేశం ఎరిగి మనం ప్రార్థన. అలాగే ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన ప్రభుని స్తుతించి వాక్య వెలుగులు మనం కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దామండి. దేవుని స్తుతిద్దాం. ప్రతి విషయం మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలా, దేవుని స్తుతిస్తూ. 2వది వాక్యానుసారంగా ప్రభువా ఈ యొక్క వాక్య వెలుగులో ఈ వాక్యానుసారంగా నా జీవితంలో ఇలాంటి కృతజ్ఞతాపూర్వంగా ప్రార్థన చేయటము, పవిత్ర హృదయంతో ప్రార్థన చేయటము, ఇలాంటి స్వస్థ బుద్ధితో ఈ 5 విషయాలుగా అట్టి వాక్యానుసారమైన జీవితం, అలాంటి ప్రార్థన. ఎందుకంటే రోమా 8:6 యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, యుక్తంగా చేయడమే ఈ వాక్యానుసారం చేయడం, యుక్తంగా చేయడం.
కనుక ఇలాంటి యుక్తమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన చేయడం నాకు నేర్పము. ఈ అనుభవం నన్ను బలపరచు. చేస్తున్నాం, ఇంకా అధికం కావాలి, ఇంకా సంపూర్ణతకు రావాలి, ఇంకా బలపడాలి మన ప్రార్థన జీవితం. కనుక అలా బలపరచు మనము భారంతో వాక్యానుసారంగా మనం రెండోది ప్రార్థన. ఆ తర్వాత మనం మూడోదిగా అంశాలుగా మనం ప్రార్థన చేద్దామండి. అంశాల కొరకే కొన్ని అంశాలు మనం మరి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందితే తిమోతి రాసిన కదా అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు. కనుక మనుషులందరూ సర్వలోకంలో ప్రజల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అస్సాంలో వరదలు వచ్చి భయంకరమైన ఆ బిల్డింగ్ మీద వీళ్ళు ఇస్తే ఆ బిల్డింగ్ మీద ఉన్నారు. ఒకటే సింగిల్ బిల్డింగ్, అది నీళ్లతో నింపబడి అంతా ఉంది. అది కొద్దిసేపట్లో అది మరలా కూలిపోయింది. దానిపైన భయంతో బిక్కుబిక్కుమని ఉంటున్నారు, అది కూడా కూలిపోయింది. అట్లాగా కొన్ని చోట్ల అయితే ఆ నీళ్ళతో కొట్టుకుపోయి అక్కడక్కడ శవాలు బయటపడుతున్నాయి అస్సాంలో. చూడండి అంత భయంకర పరిస్థితి. తర్వాత వేరే ప్రాంతాల్లో కూడా వేరే దేశాల్లో కూడా అక్కడక్కడ అంటే అతివృష్టి, ఒక్కో చోట అనావృష్టి, అతివృష్టి అతిగా ఎక్కువ వర్షాలు పడటం, కొన్ని ప్రాంతాలు జల ప్రళయాలు. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితులు లోకలు ఉన్నాయి. యుద్ధాలు, కరువు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కనుక నశించిపోతున్న ప్రజల రక్షణ కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సార్వత్రిక సంఘ క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దామండి. సంఘ క్షేమం కొరకు ప్రపంచంలోని దేవుని ప్రజలకు ఎన్నో చోట్ల హింసించబడుతున్నారు, శ్రమలు మరి ఎంతో భయంకరంగా వేదనతో కొన్ని చోట్ల ఒక అందుకు దేవుని దాసులు అంటున్నాడు, నార్త్ ఇండియాలో దేవుని దాసులు మాకు ఇటు కనీసం అక్కడ ఆదివారం ఆరాధనకు కష్టం. ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ కొద్దిమంది కూడుకొని పుట్టినరోజు జరుపుకుంటూనే వచ్చి అటాక్ చేస్తారు. చిన్నది ఒక కార్యక్రమం చేసుకోలేకపోతున్నారు, ఆదివారం ఆరాధన చేయలేకపోతున్నారు. యూపీ అలాగే మనం ఛత్తీస్గఢ్, ఒరిస్సా అనే ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉన్న దేవుని దాసులు అంటున్నారు, ఆంధ్ర తెలంగాణలో మీకైతే ఒక స్వర్గంలాగా ఉండి, అంటే మనకి చిన్న చిన్న ఉంటున్నాయి, స్వర్గంలాగా ఉండి ఏ మీటింగ్లు ఏం పెట్టుకోవచ్చు, ఎన్ని కూడికలను జరుపుకోవచ్చు, రివైవల్ మీటింగ్ ఎన్ని పరిచయం జరుపుకోవచ్చు, మా దగ్గర చిన్న మీటింగ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోతున్నారు. చూడండి నిజమే కదా. అంటే మన కాడ ఎన్ని మీటింగ్లు పెట్టుకోవచ్చు, అంత ఇబ్బంది లేదు. ఎక్కడ స్వార్థ కంటే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ అక్కడక్కడ చెన్నై కానీ అక్కడ వాళ్ళు ఆదివారాలు కూడా కష్టమే. వాళ్ళ కష్టమై కూడుకోవడానికి ఇబ్బంది పడుతూ కూడుకోవడం అయినా కానీ వాళ్ళ ఆశ అంత ఏంటంటే మీటింగ్ కలిగి ఉండాలా, కూడుకోవాలా, వాళ్ళ ఆశ అంత అది కదా. మనం ఆంధ్ర తెలంగాణలో అయితే మనకు అవకాశాలు ఉన్నా కానీ ఆశ లేకుండా పోతున్నారు చాలా చోట్ల కదా. చూడండి వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. కాబట్టి మనము ఎలాగా మనకి ఈ దినాలు ఉన్నాయి, రాబోయే దినాలు మనకు కూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ లైట్గా వస్తున్నాయి, రాబోయే దినాలు మనకు కూడా వస్తాయి. కాకపోతే ముందు వాళ్ళకి వచ్చిన తర్వాత మనకు నిదానంగా వస్తాయి మన ప్రాంతాలకు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని మనం